Hi viewers, welcome to FBTV. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం హిందూ మతంలోని ప్రసిద్ధ యాత్రా స్థలాల్లో ఒకటి. ఈ శివుని ఆలయం హిమాలయ పర్వత శ్రేణులలో ఉంటుంది. ఈ ఆలయం భారతీయ నిర్మాణ శైలి మరియు శిల్పకళకు చక్కటి ఉదాహరణగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం గురించి ఆధునిక శాస్త్రం కూడా పరిష్కరించలేని ఒక రహస్యం. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పురాతన కేదార్నాథ్ ఆలయం 1200 సంవత్సరాలకు పైగా పురాతనమైంది. పైగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కేదార్నాథ్ ఆలయ నిర్మాణ సమయం ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఆధునిక శాస్త్రం కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇది ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. చారిత్రక గ్రంథాలు మరియు ఇతిహాసాలలో కూడా దీని నిర్మాణం గురించి అనేక కథలు రాయబడ్డాయి. కానీ ఖచ్చితమైన ఆధారాలు మాత్రం అందుబాటులో లేవు. కొన్ని నమ్మకాల ప్రకారం ఈ ఆలయాన్ని మహాభారతంలోని పాండవులు నిర్మించారు అని చెప్తారు. కొంతమంది పండితులు అది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని నమ్ముతారు. అద్భుతమైన నిర్మాణ శైలికి ఒక నమూనాగా ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,755 అడుగులు అంటే 3,583 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఆ ఆలయానికి గల ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణంలో హిమాలయాల నుండి తెచ్చిన పెద్ద రాళ్లను ఉపయోగించారు. ఈ రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చినప్పటికీ వాటిని కలపడానికి సిమెంట్ లేదా ఏదైనా రసాయనాలను ఉపయోగించినట్లు ఎక్కడా కూడా ఆనవాళ్లు కనిపించవు. ఈ ఆలయం శతాబ్దాలుగా భూకంపాలు, హిమపాతం ఇంకా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని స్థిరంగా నిలబడి ఉంది. దాని గోడలపై ఉన్న అందమైన చెక్కడాలు ఇప్పటికీ కూడా దాని గొప్పదనాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆలయం అద్భుతంగా విధ్వంసం నుండి రక్షించబడింది. 2013లో ఉత్తరాఖండ్ను తాకిన వినాశకరమైన వరదల్లో కూడా ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతమంతా నాశనమైంది. కానీ ఆలయానికి ఒక గోడ కూడా చెక్కు చెదరలేదు. కానీ భీమ్శిల అనే పెద్ద రాయి ఆలయం వెనక ఇరుక్కుపోయి హిమాలయాల్లో వచ్చిన వినాశకరమైన వరదల నుండి ఆలయాన్ని రక్షించిందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఆ రాయి వరద నీటి దశను మార్చింది మరియు ఆలయం సురక్షితంగా ఉండేటట్టుగా చేసింది. స్థానిక భక్తులు ఈ అద్భుతాన్ని శివుని దయగా భావిస్తూ ఉంటారు. పంచకేదార్లోని ప్రముఖ ప్రదేశం పంచకేదార్ అని పిలువబడే 5 పవిత్ర శివాలయాలలో కేదార్నాథ్ ఆలయం అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుని ఆశీర్వాదం కోసం అక్కడికి వచ్చారు. ఆ సమయంలో శంకరుడు నంది రూపాన్ని ధరించి భూమిలోకి ప్రవేశించాడు. వారి శరీరంలోని వివిధ భాగాలు వేర్వేరు ప్రదేశాల్లో కనిపిస్తాయి. కేదార్నాథ్లో మూపురం, తుంగనాథ్లో చెయ్యి, రుద్రనాథ్లో నోరు, మధ్య మహేశ్వర్లో నాభి, కల్పేశ్వర్లో వెంట్రుకలు కనిపించాయి అని చెప్తారు. ఈ 5 దేవాలయాల సమూహాన్ని పంచకేదార్ అంటారు. 6 నెలలుగా తలుపులు తెరిచి ఉంటాయి. కేదార్నాథ్ ఆలయానికి ప్రయాణం అంత సులభంగా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ప్రదేశం సంవత్సరంలో 6 నెలలు అంటే ఏప్రిల్ నుండి నవంబర్ వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. అంటే ఈ ఆలయ తలుపులు మిగిలిన 6 నెలలు మూసివేయబడతాయి. శీతాకాలంలో తీవ్రమైన చలి మరియు భారీ హిమపాతం కారణంగా ఈ ఆలయం మూసివేయబడుతుంది. ఈ మూసివేయబడిన సమయంలో కేదార్నాథ్ విగ్రహాన్ని హుకిమత్లోని ఓంకారేశ్వర ఆలయంలో ఉంచుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.